నా పేరు రమేష్ ఇందగా. నేను వచ్చేసి వరంగల్ డిస్టిక్ నుండి మంగళపేట అనే విలేజ్ నుంచి వచ్చాను. ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో నాకు నచ్చింది ఏంటంటే సార్ ఫ్రెండ్లీ నేచర్ అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా మంది అలా ఉండరు, ఏదో జస్ట్ కోర్స్ నేర్పించి పంపిద్దామని చూస్తారు. కానీ సార్ దగ్గర నచ్చింది ఏంటంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ డౌట్ వచ్చినా వెరీ క్లియర్ గా క్లారిఫై చేస్తారు ఆ డౌట్. అండ్ ఎవ్రీథింగ్ అనేది మన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అది నేను సార్ దగ్గర అది నాకు నచ్చింది బాగా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఎందుకు చూజ్ చేసుకోవాలంటే నాకు ఇక్కడ వచ్చిన తర్వాత బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనిపించింది. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం అంత వర్క్ ఎక్కువ నేర్చుకోవచ్చు అనేది నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే ఇంత ఫ్రెండ్లీ ఎవరు ఉంటారు, ఒక బ్రదర్ లాగా వచ్చి లాగా వచ్చి నేను ప్రతిదీ ఓపికతో నేర్పిస్తారు కదా, అదే మీ దగ్గర నాకు నచ్చింది. నేను చాలా మంది కొంచెం విసుకోవచ్చు, కానీ మీరు ఏ విషయంలో విసుకున్నట్టు నాకైతే ఇప్పటివరకు అనిపించలేదు. ప్రతి దాంట్లో అది రాకపోతే నేర్పిద్దామని ఇంటెన్షన్ ఉంటుంది కదా మీకు, వీడికి ఎందుకు నేర్పియాలి అని ఆ నెగిటివ్ థాట్ అని ఎప్పుడు చూడలేదు. నేర్పిద్దామని నాలెడ్జ్ ఇద్దామనే మీరు ట్రై చేస్తూ ఉంటారు ఎవరికైనా సరే. రాని వాళ్ళకి కూడా వాళ్ళకి చెప్దామని చూస్తారు, కానీ ఏదో ఎవరిని కూడా డిస్కరేజ్ చేయలేదు. టెక్నాలజిక్ అనేది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ చిప్ లెవెల్ రిపేర్ అనే మొబైల్ రిపేర్ దానికి. ఓకే, ఇది నా ఎక్స్పీరియన్స్. కొందరు పిల్లలు డబ్బులు ఎక్కువ ఇవ్వగలరు, కొందరు ఇవ్వలేరు. సో ఈ 20,000 అనేది మనకి అందరితో పోల్చుకుంటే చాలా తక్కువ అమౌంట్. ఓకే, దీంతో మీరు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఇది బెస్ట్ అనిపించింది. వేరే దగ్గరికి వెళ్తే మనకు 20 అనేది మనకు ఈ కాలంలో అనేది చాలా తక్కువ. ప్రజెంట్ అనేది మీకు 30, 40, 50 ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి హై వాళ్ళకైనా కింది వాళ్ళకైనా తక్కువ వాళ్ళకైనా సరే ఇది అనేది నాకు మంచి ఇన్స్టిట్యూట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్వాలిటీ ఏమైనా తగ్గుతుంది అనుకున్నారు చాలా మంది అనుకుంటున్నారు. అది రాంగ్ ఒపీనియన్. చాలా మంది అట్లా అనుకుంటారు, కానీ నాకు ఆ ఒపీనియన్ అనేది రాంగ్. ఎందుకంటే నేను 0 నాలెడ్జ్ వచ్చినా కదా, నన్ను ఏది అడిగినా సరే నేను ఇప్పుడు చెప్పగలుగుతా. చూశాను, అసలు నాకు ఐడియా లేదు అసలు ఇన్స్టిట్యూట్ గురించి. నేను వచ్చి జస్ట్ ఒక రోజు నేను వచ్చేసి డెమో క్లాస్ విన్నా అంతే. ఆ డెమో క్లాస్ తోనే నేను దీనిలో జాయిన్ అయ్యామని ఫిక్స్ అయ్యి నెక్స్ట్ ఇంకో ఇన్స్టిట్యూట్ కూడా చూడలేదు, నేను వెళ్ళలేదు. నేను అదే ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్. అది నాకు నచ్చేసి నేను ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అయ్యాను. ఇంకోటి ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైనా సరే ఈ మొబైల్ గురించి మీకు పూర్తి అవగాహన రావాలి, నేను చిప్ లెవెల్ రిపేర్ నేర్చుకోవాలి అని అనుకుంటే సొల్యూషన్ సార్ బెస్ట్ సార్. అండ్ ఇన్స్టిట్యూట్ అనేది బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఫ్రెండ్స్ చూసారా, ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా జరిగినాయి క్లాసెస్ అనేది ఆయన ఒక ఒపీనియన్ చెప్పారు. బట్ ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, మన ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా నాలెడ్జ్ అయితే ఇస్తారు, బట్ ఏంటంటే అది ఉంటుంది డిఫరెన్సెస్ అయితే అని చెప్పి. ఇప్పుడు చాలా మంది పిల్లలు అయితే మన యూట్యూబ్ ఛానల్ చూసే వచ్చిన ఉంటారు. అక్కడ ఐసీ తీసి పెట్టడం తెలుస్తుంది, కానీ ఎందుకు తీసి పెట్టిన రీజన్ అనేది తెలియదు. మరి ఇక్కడికి వచ్చి ట్రబుల్ షూట్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. ఏమైనా ఫోన్స్ మీరు లైవ్ గా మన ఇన్స్టిట్యూట్ లో రిపేర్ అయినా చూసారా? చూసాను. నాకు రెడ్ మొబైల్ చేశాను, పోకో ఒకటి, OnePlus ఒకటి.